రేషనల్ నెంబర్ బిట్వీన్ టూ రేషనల్ నెంబర్స్ యూజింగ్ యావరేజ్ మెథడ్. ఇక్కడ ఏమైనా రెండు రేషనల్ నెంబర్స్ ఇచ్చి వాటి మధ్యలో రేషనల్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయమంటే యావరేజ్ మెథడ్ యూజ్ చేసి ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో తెలుసుకుందాం. ఫస్ట్ వన్, ఫైండ్ ద రేషనల్ నెంబర్ బిట్వీన్ 1/4 అండ్ 1/2. ఇప్పుడు 1/4 ప్లస్ 1/2 దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం? క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. 2 × 1 2 ప్లస్ 4 × 1 4 బై 4 × 2 8. అప్పుడు ఏమొస్తుంది? 6/8 వస్తుంది. 6/8 అంటే 3/4. సో 3/4 డివైడెడ్ బై 2. ఇప్పుడు డివిజన్ ఎలా రాస్తాం? మల్టిప్లికేషన్ చేసి ఫ్రాక్షన్ని రివర్స్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? 3/4 ఇంటూ 1/2 అవుతుంది. దట్ ఈక్వల్స్ టు 3/8. అంటే 1/4కి 1/2కి మధ్యలో ఉండే రేషనల్ నెంబర్ ఏమవుతుంది? 3/8 అవుతుంది. సో దాన్ని నెంబర్ లైన్ పైన ఇలా రిప్రజెంట్ చేస్తాం. అండ్ ఇప్పుడు ఏంటి? 1/4 ఈజ్ లెస్ దెన్ 3/8 ఈజ్ లెస్ దెన్ 1/2. అంటే 1/4కి 1/2కి ఎగ్జాక్ట్గా మిడిల్లో 3/8 అనేది ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ 3 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 1/4 అండ్ 3/8. ఇక్కడ 3 రేషనల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇనీషియల్గా 1/4కి 3/8కి యావరేజ్ ఫైండ్ అవుట్ చేద్దాం. 1/4 ప్లస్ 3/8 అంటే 5/8 డివైడెడ్ బై 2. డివైడెడ్ బై 2ని ఎలా రాస్తాం? ఇంటూ చేసి ఫ్రాక్షన్ని రివర్స్ చేస్తాం. సో 5/8 ఇంటూ 1/2 దట్ ఈక్వల్స్ టు 5/16 అవుతుంది. అంటే 1/4కి 3/8కి మధ్యలో ఏముంటుంది? 5/16 ఉంటుంది. ఇప్పుడు 1/4కి 5/16కి యావరేజ్ ఫైండ్ అవుట్ చేద్దాం. 1/4 ప్లస్ 5/16 అంటే 9/16 డివైడెడ్ బై 2 దట్ ఈక్వల్స్ టు 9/32 అవుతుంది. అది ఎక్కడ ఉంటుంది? 1/4కి 5/16కి మధ్యలో 9/32 ఉంటుంది. అలానే ఇప్పుడు 5/16కి 3/8కి యావరేజ్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు 5/16 ప్లస్ 3/8 అంటే 11/16 అవుతుంది. సో 11/16 డివైడెడ్ బై 2 అప్పుడు ఏమవుతుంది? 11/32 అవుతుంది. ఇప్పుడు 1/4కి 3/8కి మధ్యలో ఉండే 3 రేషనల్ నెంబర్స్ ఏంటి? 9/32, 5/16, 11/32. ఫైండ్ ద రేషనల్ నెంబర్ బిట్వీన్ 2/3 అండ్ 3/4. ఇప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? రెండింటికి యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో 2/3 ప్లస్ 3/4 అంటే 4 × 2 8 ప్లస్ 3 × 3 9 బై 3 × 4 12. సో 8 ప్లస్ 9 అంటే 17. సో 17/12 డివైడెడ్ బై 2. ఇప్పుడు దాన్ని ఎలా రాస్తాం? 17/12 ఇంటూ 1/2. అప్పుడు ఏమవుతుంది? 17/24 అవుతుంది. సో ఈ రెండింటి మధ్యలో ఉండే రేషనల్ నెంబర్ ఏంటి? 17/24. నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ 3 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 2/3 అండ్ 3/4. సో ఇప్పుడు 2/3కి 3/4కి యావరేజ్ ఏమొచ్చింది? 17/24. అంటే 2/3కి 3/4కి మధ్యలో 17/24 ఉంటుంది. ఇప్పుడు 2/3కి 17/24కి మధ్యలో యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఏమవుతుంది? 11/16 అవుతుంది. అలానే 3/4కి 17/24కి యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? 35/48 వస్తుంది. నెక్స్ట్ వన్, ఫైండ్ 3 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 1/8 అండ్ 3/4. సేమ్ 1/8కి 3/4కి యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తాం. 1/8 ప్లస్ 3/4 అంటే 8 3 24 బై 8 4 32 దట్ ఈక్వల్స్ టు 28/32. సో 28/32 డివైడెడ్ బై 2. దాన్ని సాల్వ్ చేస్తే ఏమొస్తుంది? 7/16 వస్తుంది. అంటే ఇప్పుడు ఏంటి? 1/8కి 3/4కి మధ్యలో ఉన్నది ఏంటి? 7/16. ఇప్పుడు 1/8కి 7/16కి యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది? 1/8 ప్లస్ 7/16. సో దాన్ని సాల్వ్ చేస్తే 16 ప్లస్ 56 బై 128 దట్ ఈక్వల్స్ టు 72/128 డివైడెడ్ బై 2. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు? 72/128 ఇంటూ 1/2. సో దీన్ని సాల్వ్ చేస్తే 9/32 వస్తుంది. అలానే 7/16కి 3/4కి యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది? 7/16 ప్లస్ 3/4. సో దీన్ని సాల్వ్ చేస్తే 7 4 28 ప్లస్ 16 3 48 బై 16 4 64.
ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే 76/64 హోల్ డివైడెడ్ బై 2 దట్ ఈక్వల్స్ టు 19/32 అవుతుంది.